తీసుకోండి, పోస్టులు ఇచ్చే వాళ్ళ పరిస్థితి, ఏ వాళ్ళ పరిస్థితి, మళ్ళీ ఎవరికి ఏం పదవులు ఇద్దామని చెప్పి చర్చ మీ దాంట్లో ఏం జరగలేదు సార్. మేము సిద్ధంగా ఉన్నాం. ఒకసారి శ్రీనివాస్ గారు, సూర్యపల్లి శ్రీనివాస్ గారు చెప్పాలండి. ఇప్పుడు ఒక చరణ్ కౌశిక్ గారికి ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఎందుకంటే వారు ఇప్పుడైతే 42% రానియండి తర్వాత పంచుకుంటున్నామని చెప్తున్నారు. ఫస్ట్ తను మేనిఫెస్టో చదవమని చెప్పండి. మాకు చెప్పాలి సార్. మీరు మాట్లాడొద్దు ప్లీజ్. మీరు మధ్యలో దయచేసి ఈ మాటలు మాట్లాడదు. మేనిఫెస్టో చదవకుండా కూడా చరణ్ కౌశిక్ అందులో మేనిఫెస్టో మేము చదవకుండా అంటుంటామండి. నాకు అర్థం కాక 417 హామీలు ఇస్తే 200 నెరవేర్చాం. మాకేదో నాకు అన్ని తెలుసు. సంచార జాతుల కోసం ఆల్రెడీ కమిటీ కాన్స్టిట్యూట్ చేసి ఏక సంచార జాతుల సమితి అదేవిధంగా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రభుత్వం ముందుకు పోయింది. రేవంత్ రెడ్డి గారు పీసీసీ అయినప్పుడు సంచార జాతుల సమితి డెలిగేట్ పీసీసీ జనరల్ సెక్రటరీగా చరణ్ గారు ఒక్క నిమిషం ఆయన మాట్లాడిన తర్వాత మాట్లాడండి. ఒక్కసారి ఆయన మాట్లాడిన తర్వాత మాట్లాడండి. చరణ్ కౌశిక్ గారు ఒక్క నిమిషం కూల్. చరణ్ కౌశిక్ గారు శ్రీనివాస్ గారు మాట్లాడిన తర్వాత మాట్లాడండి. శ్రీనివాస్ గారు చెప్పిన తర్వాత చెప్పండి. నేనేమంటున్నా అంటే మేనిఫెస్టోలో ఉన్న విషయం నేను ఒకసారి గుర్తు చేస్తున్నాను. తర్వాత జీవోలో ఇచ్చినప్పుడు ఆ ప్రియాంబుల్ ఏం రాస్తారంటే ఇంక్లూసివ్ గ్రోత్ ఆఫ్ ది బీసీస్ పర్టికులర్లీ మార్జినైజ్డ్ కమ్యూనిటీస్ అంటారు. మార్జినైజ్డ్ కమ్యూనిటీస్ అంటే ఎంబీసీలు, సంచార జాతులు. తర్వాత అన్నకు ఒక విషయం చెప్పాలి. 1992లో మండల్ కమిషన్ ద్వారా 27% రిజర్వేషన్ వచ్చింది ఎంప్లాయ్మెంట్ లో. 2006లో ఎడ్యుకేషన్ లో వచ్చింది. మొన్న మనకు మండల్ కమిషన్ ఓబీసీ కేటగరైజేషన్ కోసము జస్టిస్ రోహిణి కమిషన్ అపాయింట్ చేసిన తర్వాత ఒక 1 year బ్యాక్ తన ఫైండింగ్స్ ఇచ్చింది వారు. ఆ ఫైండింగ్స్ లో చెప్తున్నాను, ఆ ఫైండింగ్స్ ఏమున్నాయంటే కౌశిక్ అన్నాను మంచిగా వినాలి. 2500 పైచలకు ఉన్న కులాలల్లా ఇప్పటికీ 1000 కులాలకు 0 రిప్రజెంటేషన్ ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ లో. అది ఇప్పటి వరకు కూడా ఒక 100 కులాలే 90% పైన క్రీమ్ తిన్నాయని చెప్తున్నది. మీలాగనే మేము 1992 నుండి కూడా ఓపిక పట్టి ఉంటున్నాము. 94లో ఎప్పుడైతే లోకల్ బాడీ వచ్చిందో అప్పటి నుండిగా ఓపికనే ఉంటున్నాము. మీరు మేనిఫెస్టోలో పెట్టిన విషయాన్నే గుర్తు చేస్తున్నాము. మేమేం కొత్తగా చేయలేదు. మనకు కేటగిరేషన్ అన్నది విద్యా ఉద్యోగ రంగాలలో ఉంది. మీరు ప్రతిసారి మమ్మల్ని బుల్డోజ్ చేయాలని ట్రై చేయకండి. మనకు 42% రావాలంటే మా ఎంబీసీల, సంచార జాతుల పొలిటికల్ బ్యాక్వర్డ్నెస్ ద్వారానే వస్తుంది. అది మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు 5-6 కులాలకు ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ ఉంది. ఇది గుర్తించకుండా మీరు బుల్డోజ్ చేయాలని చేస్తే మాత్రం చాలా తప్పు. చీల్చే ప్రయత్నం మీరు చేస్తున్నారని చెప్పి మేమేం మాట్లాడుతున్నాం అంటే ఆగండి. నేను సమాధానం చెప్తున్నా. ఫస్ట్ చెప్తున్నా మేము ఎవరికి వ్యతిరేకంగా దయచేసి అంగీకరించిన వాళ్ళం ఎంబీసీలకు ఇస్తే మేము వద్దంటామా? ముందుగా బీసీల సభ 42% అయింది. నాకు తెలిసి కంప్లీట్ చేయండి, తొందరగా కంప్లీట్ చేయండి. శ్రీనివాస్ గారు చెప్పండి, 2 minutes కంప్లీట్. మీరు క్లెయిమ్ చేస్తున్నట్టు ఈ రాష్ట్రంలో 56% అంటున్నారు కదా, 56%లో మేము కూడా ఉన్నాం. మీరు ఇంత ముందు చాలా ఎంత పర్సెంటేజ్ ఉంటారు? మీరు ఎంత పర్సెంటేజ్ ఉంటారు 56లో? మేము దాదాపుగా 40% ఉంటాం. 40%? అదే 40% ఉంటాం. 10% ముస్లిం బీసీలే కదా. 10% అసలు 56లో 10% ముస్లిం బీసీలు పోతే ఉన్న బీసీలే 46% రాష్ట్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం. కాదు 40 మీరంటే మరి మున్నూరు కాపు, పద్మశాలి, గౌడ, యాదవ అంటే ఎంపీసీలలో రారు. భరత్ గారు, నేనేమంటున్నా అంటే వీళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా కూడా ముస్లింస్ మీద ఉంది. నేను 2వ బిల్లు గురించి మాట్లాడతా త్వరలో. 2వ బిల్లు గురించి వచ్చినప్పుడు నేను మాట్లాడతా వీళ్ళు చేసినది ఏంటి అనేది. వీళ్ళకి ఇప్పటికీ కూడా ఆ ప్రొసీజర్ తెలియదు, ఎట్లా చేయాలో తెలియదు.
ఇప్పుడేదో చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే ఒక బీసీగా మేము కూడా 42% కోసమే మేము కూడా పోరాటం చేస్తున్నాం. మేము 42% కావాలని మేము కూడా ఆశించుతున్నాం. మనకు 42% వస్తేనే కేటగరైజేషన్ వస్తుంది. ఆ మాత్రం కామన్ సెన్స్ ఉంది. మేము బుల్డోజ్ చేయాలని ట్రై చేయట్లే. మీరు అర్థం చేసుకోండి, మేమే నిజమైన బీసీలం. సోషల్లీ బ్యాక్వర్డ్నెస్ ఉన్న బీసీలం మేము. మా పరిస్థితులు మీరు అర్థం చేసుకోకుండా మేము ఇది చేసినా అని మాట్లాడితే తప్పు. మీరు ముందు మేనిఫెస్టోను తెలుసుకోండి. మీ మేనిఫెస్టోలో ఎందుకు పెట్టిందో కూడా తెలుసుకోండి ఒకసారి. ఇప్పుడు చెప్పండి, మీరు ఎవరిని తెలుసుకునేది ఏంది? 16వ పేజీలో రాసినప్పుడు మేమే నాకు తెలిసి మాధవరెడ్డి గారు పిటిషన్ లో ఇది కూడా సారాంశం ఉంది. తెలుసా మీకు? మాధవరెడ్డి గారు మాధవరెడ్డి పిటిషన్ లో ఇది కూడా సారాంశం ఎంబీసీలకు ఇవ్వాలని పెట్టారా? పిటిషన్ లో ఏదో మొన్న చెప్పారు నాకు. లేదు, పిటిషన్ మొన్న ఆర్గ్యుమెంట్ చేశారు ఆయన ఎంబీసీలకు దక్కాలని, అంతేనా? ఏదో అన్నారు. దయచేసి చేస్తారు వాళ్ళు అంతే. కాదు కాదు, మాధవరెడ్డి మొన్న లైవ్ లో చెప్పారు నాకు. వాళ్ళ మాధవరెడ్డి గారు చెప్పండి, ఉన్నారు కదా ఆయన లైవ్ లో ఉన్నారు కదా, ఒక్కసారి అడుగుదాం. లైన్ లో ఉన్నాను. చెప్పండి. మేము కేసు 50% దాటొద్దని వేసినాము. మేమేమంటున్నాం అంటే బీసీలకు దక్కేదంటే కూడా ఎంబీసీలకు నష్టం అవుతుందని వాదన చేస్తున్నాం సార్. మేము అది ఎట్లా చేస్తారు కూడా బీసీలకు ఇచ్చే రిజర్వేషన్లు ఎంబీసీలకు నష్టం అవుతుంది. అవి ఎంబీసీలకు ఫలాలు రావట్లేవు. బీసీలలో కొన్ని కులాలు మాత్రమే ఆ బీసీ రిజర్వేషన్ వాడుకుంటారని మేము స్పష్టంగా ఇక్కడ ఒక ప్రశ్న అడుగుతా. మీకు నిజంగా ఎంబీసీల పట్ల కన్సర్న్ ఉంటే మీరు పిటిషన్ ఏం వేయాలంటే బీసీ సబ్ కేటగరైజేషన్ చేయండి. తర్వాత ఎంబీసీలకి ఎంత జనాభా ఉందో అంత జనాభా ప్రకారం రిప్రజెంటేషన్ ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎంబీసీలు 25% ఉన్నారనుకోండి, 46% హిందూ బీసీల్లో. ఆ 20% వాళ్ళకి ఇచ్చి మిగతాది 17% వస్తే మిగతా బీసీలకు ఇవ్వండి అని పిటిషన్ వేయాలి. అంతేగాని మీరు ఉద్దేశం కనుక అదైతే మొత్తమే వాదన వినిపిస్తారు సార్. ఎంబీసీ కులాలు వచ్చి వాళ్ళ వాదన వినిపిస్తారు, వాళ్ళకి జరిగిన నష్టాలు వినిపిస్తారు. అంటే మేము పిటిషన్ వేయడం ద్వారా వీళ్ళు వచ్చి వాళ్ళు బాధ చెప్పుకుంటారు సార్. ఒకవేళ మేము ఆ పిటిషన్ వేయకపోతే వీళ్ళ బాధ వినటోళ్ళు కూడా లేరు. కేవలం మునురు కాపు అనే కులమే ఇలా రిజర్వేషన్లు తీసుకుంటారు. ఒక మున్నూరు కాపు మీద ఎందుకు కక్ష? మున్నూరు కాపుల మీద ఎందుకు కక్ష? రెడ్డి కాపు బలపడితేనే కదా రెడ్డి అయింది. ఇప్పుడు కాపులు ఒక కక్ష లేదు. మేము రెడ్లు, కాపులము, వెలమలము, కమ్మలం మేమంతా ఒకటే అని చెప్తాను. పెళ్లి సంబంధాలు ఉన్నాయి. మహబూబ్ నగర్ లా కాపులు మేమంతా ఒకటే అంటున్నాం. మేమంతా ఒకటే కులము, ఒకటే వర్గము. అసలు మాకెక్కడిది కక్ష? కాకపోతే ఏంటంటే అవును, నేనేమంటున్నా అంటే వాళ్ళు బీసీలలో చొరబడడం వల్ల మనకు అవమానం జరుగుతుంది, వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. మనం అంతా కలిసిపోదాం. ఇప్పటికైనా ఎస్సీలకు ఎస్టీలకు ఏమన్నా కష్టం నిష్ఠూరాలంటే మనం భాగం పంచుకుందాము. బీసీలకు ఏదైనా ఉంటే మనం దాపుగా నిలబడదాము. అసలు కాపులు అంటే నరేంద్ర మోడీ గారు కూడా మధ్యలో వచ్చింది కదా సార్. ఒక్క నిమిషం అసలు కాపులు అంటేనే ఒక రక్షణ, కాపులు అంటేనే ఒక దాపులు, కాపులు అంటేనే ఒక సెక్యూరిటీ. అర్థం అదే కాపులం. ఇప్పుడు ఏం చేద్దామంటే ఎస్సీ ఎస్టీలకు బీసీలతోటి అదే అగ్రకులాలకు ఉన్నటువంటి మనం కాపులం, రెడ్లం, వెలమలం, బ్రాహ్మణులం, క్షత్రియులం, అందరం కలిసి ఏం చేద్దామంటే కలిసి సమాజ స్రవంతిలో మంచి వాతావరణం నెలకొల్పుదాం. ఈ సమాజ పరివర్తకులుగా మారుదాం. నేను బీసీ నాయకులు కూడా నేను చెప్తున్నా, ఏమంటున్నా, ఆర్ కృష్ణ లాంటి వాళ్ళు కూడా స్పందించాలి ఈ విషయం వల్ల. అన్నదమ్ములుగా, అక్క చెల్లెలుగా, బావబామ్మాదులుగా, తోబుట్టుగా, తాత మనవలుగా పిలుచుకున్నటువంటి మన కుటుంబాలన్నీ ఇవాళ ఏమంటున్నాయి? కులాల మధ్య చిచ్చు. ఎంబీసీల బాధ వినండి సార్. ఈ సమాజంలో ఎంబీసీల బాధ ఒక్క నిమిషం మాధవరెడ్డి, ఒక్క నిమిషం మాధవరెడ్డి. ఈ సామాజిక సమతుల్యం తేవడానికి మనం చర్చలలో గాని మనం చేయాలి. రాజకీయ నాయకులు బాధ వినమంటారు కానీ ఎంబీసీలకు అనుకూలంగా పిటిషన్ ఇప్పుడు రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలు నాటకాలు ఆడినట్టు మనం అట్లా ఉండొద్దని చెప్తున్నా నేను. ఏమండి అసలు వ్యక్తిగతంగా ఎంత దూషణలు, అసలు నోటితోటి అనరాని విధంగా ఈ విధంగా మాట్లాడుతున్నారు. ఇది మార్పు తీసుకురావాలి మనం అందరం కలిసి. దాన్ని ఎవరు సమర్థించారు? ఇక్కడ చర్చల్లో ఎవరు సమర్థించారు? భరత్ గారు వీళ్ళు రెడ్డి జాగృతి నుండి రెడ్డిలలో ఉన్నటువంటి పేదల కోసం కొట్లాడినరు. ఆ రిజర్వేషన్ 10% వచ్చింది. వీళ్ళు ఉన్నటువంటి జనాభాకు 4 గంటలు వచ్చేసింది. అది
ఎంత జనాభా? పేదలు వినండి, 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 వినండి. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. మీరే చెప్పిన ఇంతసేపు చెప్పండి 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 మీరు చెప్పండి. ఓకే నేను చెప్తాను. ఇప్పుడు ఆడు ఉన్నటువంటి పేదలు ఎంత మంది ఉంటారు మీ దాంట్లో? పేదలు ఎంత శాతం ఉంటారు? 90% ఉంటారు. అవునా? అవును. ఏం అంటే 1000 మంది ఉండాలి? నేను చెప్తా లెక్క. అంటే ఒక 1000 మంది అధికార వాళ్ళు ఉంటే వాళ్ళేనా? ఆగే నువ్వు నా మాట్లాడేటప్పుడు నువ్వు మాట్లాడు చెప్పండి. మాట్లాడు. ఈరోజు విషయం ఏంటంటే ఈరోజు జరుగుతున్నటువంటిది వీళ్ళు పిటిషన్ వేసింది 50% దాటొద్దు, బీసీలకు రిజర్వేషన్ 42% ఇవ్వద్దు అనే దాని మీదనే వీళ్ళు మాధవ్ రెడ్డి గారు వేసినా, ఇంకా వంగ గోపాల్ రెడ్డి గారు వేసినా, ఇక్కడ కూర్చొని రవీందర్ రెడ్డి గారు మాట్లాడుతున్నా వాళ్ళ వర్షన్ అదే. కానీ బీసీలలో ఇది ఒక మళ్ళా బీసీలంతా ఎక్కడ తిరగబడతారో, బీసీలంతా కూడా బీసీల మొత్తం కూడా ఎందుకు తిరగబడతారు? ప్రజాస్వామ్యంలో హక్కు ఉందండి. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇస్తే రాజ్యాంగ సవరణ అయితే అప్పుడు కూడా కోర్టులో లేచారు. 125 ఫిర్యాదులు వచ్చాయి.